యష్మిని బిగ్ బాస్ అడిగినప్పుడు "నువ్వు నిఖిల్‌కి ఫుడ్ తీసుకుంటావా మణికంఠ కంటే" నిఖిల్‌కి తీసుకొని బయటకొచ్చింది. మళ్ళీ మణికంఠ దగ్గరకొచ్చి సారీ చెప్పడానికి ట్రై చేసింది. మణికంఠ నాకు కొంచెం స్పేస్ ఇవ్వన్నాడు. మణికంఠ అయితే నిజంగా ఫీల్ అవ్వడంలో అర్థం ఉంది. ఎందుకంటే పాపం తను తన వైఫ్ గురించి చాలా రోజుల నుంచి తన పాప, తన వైఫ్ అంటూ చెప్తున్నాడు గదా! మనకు తెలీదు అక్కడ స్టోరీ ఏంటో వాళ్ళ వైఫ్‌కి, అతనికి ఏమన్నా గొడవలా ఏంటి అనేసి. బట్ తను అయితే చెప్తున్నాడు గదా! సో, ఈ గేమ్ తనకి చాలా ఇంపార్టెంట్ అని. సో, తను ఫీల్ అవ్వడంలో అర్థముంది. యష్మి వచ్చి మళ్ళీ కొంతసేపు ఆగొచ్చి సారీ చెప్పింది. "నువ్వు నిజంగా చాలా స్ట్రాంగ్ ఉన్నావు. బాగా ఆడుతున్నావు" అని చెప్పింది. సో, అంతవరకు బావుంది. ఆ తర్వాత మణికంఠ వచ్చేసి "ఐ లవ్ యూ ప్రియా" అని గట్టిగా అరిచి "ఐ లవ్ యూ ప్రియా, నువ్వు నాతో ఉన్నావు. నాకు అది చాలు" అని హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. కాకపోతే ఇక్కడ యష్మి నాకు ఒక్కటే నచ్చలేదు. అదేంటంటే మణికంఠకి నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తాను. నాకెక్కడ మణికంఠకి యష్మి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించట్ల. అప్పుడప్పుడు చేస్తది గానీ, బట్ మెజారిటీ టైమ్ తను నామినేట్ చేస్తది, తక్కువ చేసి మాట్లాడుతది. అదే నాకు కొంచెము అర్థం కాలేదు.